సభా అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకులు, నా మిత్రులు ఐలన్న గారికి, విప్పు గారికి, స్థానిక పార్లమెంట్ సభ్యులు, యువకులు, ఇందాక ఐలన్న చెప్పినట్లు తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పనిచేస్తారు, నిత్యము మీతోనే మమేకమై ఉంటారు. యువ కిషోరం చామల కిరణ్ అన్న గారికి, భువనగిరి శాసనసభ్యులు, మీ పక్కనే ఉన్న శాసనసభ్యులు మిత్రులు అనిల్ అన్న గారికి, శోభక్కకు, మధుసూదన్ రెడ్డి గారికి, సంజీవ్ రెడ్డి గారికి, మార్కెట్ చైర్మన్లకి, గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, రెవెన్యూ అధికారులకి, పోలీసు అధికారులకి, ఇంకా ఈ కార్యక్రమానికి హాజరైన నా ఆడబిడ్డలు, అన్నదమ్ములు, మీడియా మిత్రులు, ముఖ్యంగా ఆనాడి మాటల మాంత్రికుడు ఏదైతే ప్రతి మాటని అద్భుతంగా చెప్పే ఈ వాసాల మర్రిని దత్తత తీసుకోనని చెప్పి ఆ దత్తత తీసుకున్న గ్రామాన్ని ఏం చేశాడు అన్నది మనకు తెలియదు కాదు, ప్రత్యక్ష సాక్షులు మీరే. ఈ కార్యక్రమానికి హాజరైన నా ఆడబిడ్డలు, కుటుంబ సభ్యులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా శిరస వంచి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం, చాలా ఆనందం. ఈ నెల 6వ తారీఖు నాడు మనందరి అభిమాన నాయకులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన నియోజకవర్గానికి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ఓపెనింగ్ చేయటంతో పాటు ఆనాడు మీ శాసనసభ్యులు మిత్రులు పుట్టినరోజు కూడా అద్భుతంగా జరుపుకున్నాం. ఆ రోజు ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఈ మీటింగ్ కి కూతంత దూరంలో ఉన్న వాసాలమర్రిలో ఆనాటి ముఖ్యమంత్రి ఏదో మంత్రులో, శాసనసభ్యులో, ఎంపీలో దత్తత తీసుకోలే. గౌరవ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి గారే దత్తత తీసుకున్న గ్రామం ఏ రకంగా అభివృద్ధి జరిగిందో ప్రత్యక్షంగా మీరు చెప్పింది విన్నాను. నా కేబినెట్ మంత్రి తప్పకుండా శ్రీనివాసరెడ్డి గారిని పంపించి ఆ గ్రామంలో వారు ఆనాడు ఇచ్చిన హామీలు వారు చెయ్యకపోలేదు కాబట్టి మన ఇందిరమ్మ ప్రభుత్వంలో చేసుకుందామని చెప్పిన మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఈ వాసాల మర్రికి నేను ఇక్కడికి వచ్చి అర్హులైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, పేదవాళ్లు ఎవరైతే ఉన్నారో, పేదవాడి చిరకాల కోరిక ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలని కోరికతో మిగిలి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు ఎంతమంది ఉన్నా ఇందిరమ్మ ఇల్లు వారి కల కాబట్టి ఆ ఇల్లు ఇయ్యాలనే కార్యక్రమాన్ని ఈనాడు ఇక్కడ పెద్ద ఎత్తున గౌరవ శాసనసభ్యులు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు గారు, అదే రకంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు, వారి మిత్ర బృందం అంతా కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ సభను ఏర్పాటు చేసి ఈరోజు ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టే దాంట్లో భాగంగా ఆగమవ్వ ఇందాక చూశాం. ఆగమవ్వ చెప్పింది విన్నాం. ఆనాడు దత్తత తీసుకున్న గ్రామం తర్వాత ఈ గ్రామానికి ఆనాటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రభుత్వ సొమ్ముతో భోజనాలు అందరం కలిసి చేద్దామని ఆగమవ్వని పక్కన కూర్చోబెట్టుకొని, ఆగమవ్వ ఇప్పటిదాకా నువ్వు ఆగమాగమయ్యావు, ఈ వాసాల మర్రి కూడా ఆగమాగమయ్యింది, నేను దత్తత తీసుకున్నాను, ఇక చూడు ఈ వాసాల మర్రిని ఒక రోల్ మోడల్ గా చేస్తా, అంతేకాదు ఈ వాసాల మర్రిలాగా రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా అని చెప్పిన మహానుభావుడు. రాష్ట్రాన్ని చేశాడో చేయలేదో మీకు తెలియంది కాదు, చివరికి ఒక చిన్న గ్రామం వాసాల మర్రినే ఎటువంటి పరిస్థితికి తీసుకొచ్చాడో తన స్వార్థం కోసం ఈనాడు ప్రత్యక్షంగా ఈ గ్రామంలో ఉండి మనం చూస్తున్నాం. అది ఆనాటి పరిపాలన, ఆ పరిపాలన దక్షత. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బొమ్మలు చూపించి ఓట్లు తెచ్చుకోవడం తప్ప, నువ్వు నన్ను గెలిపిస్తే ఇగో ఈ డబుల్ బెడ్రూమ్ ఇస్తామనేవి బొమ్మను చూపించి ఓట్లేంచుకోవటం తప్ప పట్టుమని ఏ
ఊర్లో ఒక 10 ఇళ్లు కట్టిన సందర్భాలు లేదు. ఒక 10 మంది పేదవాళ్ళకి ఉపయోగపడ్డ కార్యక్రమం ఆనాటి ప్రభుత్వం చేయల. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఇందాక మిత్రులు చెప్పినట్లు 8,19,000 కోట్ల అప్పు అయితే చేశారు. అప్పు చేయటమే కాదు, ఆ చేసిన అప్పు మన ఇందిరమ్మ ప్రభుత్వం ప్రతి నెల 6,500 కోట్లు అసలు మిత్తి కడుతూ ఆనాటి ప్రభుత్వం ఏవైనా అరా కొర మంచి కార్యక్రమాలు చేస్తే వాటిని చేస్తూ ఏది ఆపకుండా ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని పేదవాడికి ఇచ్చే దిశలో ఇందాక మిత్రులు చెప్పినట్లు పేదవాడికి 200 యూనిట్లు ఉచిత కరెంటు, 500 రూపాయలకే గ్యాస్ మద్దు, ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఎంత దూరము ప్రయాణం చేసినా ₹1 కూడా ఛార్జీ లేకుండా చేసే వసతి, పేదవాడికి డబ్బు చేస్తే 10 లక్షల రూపాయల వరకు నాణ్యమైన వైద్యం ఇప్పించడం కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా పేదవాడికి అండగా ఉండే కార్యక్రమం. మొన్న ఉగాది నుంచి దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము ఈయన విధంగా పేదవాడు కూడా సన్న బియ్యం తినాలి అని మన ప్రభుత్వం సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం. 10 సంవత్సరాలలో కొత్త రేషన్ కార్డు ఇవ్వాలని కానీ, కొత్త సభ్యుడిని ఆ కార్డులో చేర్చాలని కానీ ఇంగిత జ్ఞానం ఆ ప్రభుత్వం మర్చిపోతే మన ప్రభుత్వం ఈనాడు ఆ కార్యక్రమాలు చేయటంతో పాటు పేదోడు పిల్లలు ప్రభుత్వ హాస్టల్స్ లో కాలేజీల్లో చదువుకుంటే డైట్ ఛార్జీలు 40% పెంచి ఆడపిల్లలకి కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచిన ప్రభుత్వం. ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం, ఈ ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు అనే విధంగా ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో సుమారు 24 లక్షల ఇల్లు కట్టిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. గడిచిన 10 సంవత్సరాలలో పేదవాడి కళ బొమ్మలకే పరిమితం చేశారు ఆనాటి దొరవరు. ఆ కళను నిజం చేయాలని మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఇచ్చి ప్రతి ఇంటికి 5 లక్షల చొప్పున 4 విడతల్లో పునాదులు వేయటంతోనే ₹1,00,000, స్లాబ్ లెవెల్కి కట్టడంతోనే మరొక 1,00,000, స్లాబ్ వేయటంతోనే 2 లక్షలు, ఇల్లు పూర్తయిన తర్వాత 1,00,000 చొప్పున 5 లక్షలు ఇచ్చే కార్యక్రమాన్ని 22,500 కోట్లతో మొదటి విడతగా మొదలుపెట్టి ఈ రాబోయే 3.5 సంవత్సరాలలో ఈ 4.5 లక్షలతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఇళ్లు కట్టాలన్నదే మన ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క ఆలోచన, చిత్తశుద్ధి. ఆ దిశలో పనిచేస్తూ ప్రతి ఇల్లు తక్కువలో తక్కువ 400 చదరపు అడుగులు, ఎక్కువలో ఎక్కువ 600 చదరపు అడుగులు ఉండాలని, ఆ ఇంట్లో ఒక చిన్న బాత్రూము, ఒక కిచెన్ కూడా ఉండే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము పేదవాడి కళను నెరవేర్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఈనాడు పేదవాడి కళ నెరవేర్చే దిశలో పనిచేస్తున్నది కూడా మీకు తెలియంది కాదు. ఇందాక ఐలన్న చెప్పినట్లు ధరణిని తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో ఆ 4 వ్యక్తులు వారి స్వార్థం కోసం 4 గోడల మధ్య మనందరినీ కూడా బంధించి భూములున్న ఆసాములని నిద్రలేని రాత్రుల్లో గడిపించిన ఆనాటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పి మీ దీవెనలతో వచ్చిన ఈ ఇందిరమ్మ ప్రభుత్వం భూభారతి 2025 చట్టము ద్వారా ఏ ధరణితో పేదవాడు ఇబ్బంది పడ్డాడో, ఏ ధరణితో భూములున్న ఆసాములు అభద్రతకు లోనయ్యారో వారందరికీ పూర్తి భద్రత కల్పించే విధంగా ఒక అద్భుతమైన చట్టం మీ అందరికీ చుట్టములా ఉండే విధంగా భూభారతి 2025 చట్టాన్ని తీసుకొచ్చి 2 విడతలలో పైలట్ గా వివిధ మండలాల్లో చేసి 3వ విడత మొన్న 3వ తారీఖు నుంచి రేపటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని
రెవెన్యూ గ్రామాలకి ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి బృందాలని పంపించి ఏ ఆఫీసుకి మీరు వెళ్లకుండా, మీ చెప్పులు అరిగిందాకా తిరగకుండా, ఏ కోర్టుల చుట్టూ మీ ఆలి మెడలో ఉన్న తాళిని అమ్ముకొని తిరగకుండా ఉండే విధంగా ఒక అద్భుతమైన చట్టాన్ని తీసుకొచ్చి ఈనాడు మీ సమస్యలు పరిష్కరించడానికి మీ గ్రామానికి ఎంఆర్ఓ అధికారుల్ని పంపించాము. మీ సమస్యలన్నీ తెలుసుకున్నాము. ఆగస్టు 15వ తారీఖు నాటికి వీలైనన్ని ఎక్కువ అన్ని సమస్యలని పూర్తిగా మీ రైతన్నలకి, భూములున్న ఆసాములకి స్వతంత్రం వచ్చే విధంగా ఈ చట్టం ప్రతి జబ్బుకి మందు ఎలా ఉంటుందో ఈ చట్టం భూమి వ్యవస్థలో ప్రతి సమస్యకి పరిష్కరించే విధమైన ఈ చట్టం ద్వారా ఆగస్టు 15వ తారీఖుతో మీ సమస్యలన్నీ కూడా పరిష్కారమయ్యే విధంగా మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈ అద్భుతమైన చట్టాన్ని తీసుకొచ్చాం. అంతేకాదు, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో సర్వేర్లు తక్కువ ఉన్నారని, ఈ సర్వే వ్యవస్థని పటిష్టం చేయాలని ప్రభుత్వ పక్షాన కనీసం 1000 మంది సర్వేలు తగ్గకుండా ఉండే విధంగా మొదటి విడత చర్యలు తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ట్రైనింగ్ ఇచ్చిన 6000 పైగా లైసెన్స్డ్ సర్వేలను కూడా అతి కొద్ది రోజుల్లోనే మీ మండలానికి నియమించబోతుంది మన ఇందిరమ్మ ప్రభుత్వం. ఇవన్నీ చెప్పటానికి కారణం ఒక్కటే, పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం, పేదోడికి ఆపద నుండి కాపాడే ప్రభుత్వం, పేదోడికి భరోసా ఇచ్చే ప్రభుత్వం, పేదోడి పక్షపాత ప్రభుత్వం మొదటి నుంచి ఇందిరమ్మ ప్రభుత్వం కాబట్టి పేదోడి కష్టాలని తెలిసిన ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ప్రభుత్వం కాబట్టి భవిష్యత్తులో ఈ ఇందిరమ్మ ఇల్లే కాదు, ఈ భూభారతే కాదు, ఈ సన్న బియ్యమే కాదు, ఇంకా కొన్ని కార్యక్రమాలు చెప్పాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఇప్పుడే గాడిలో పెడుతున్నాం. గాడిలో పూర్తయిన తర్వాత చెప్పిన ప్రతి మాటని, చేసిన ప్రతి వాగ్దానాన్ని, లేట్ అయితే ఒక 6 నెలలు లేటు కావచ్చు, కానీ ఇచ్చిన ప్రతి హామీని ఇందిరమ్మ ప్రభుత్వంలో మీ గుమ్మానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేర్చే బాధ్యత మీరెన్నుకున్న ప్రజా ప్రతినిధులుగా మా అందరిది అని మరొక్కసారి మీకు తెలియజేస్తూ, తప్పుని ఒప్పుగా, ఒప్పును తప్పుగా సోషల్ మీడియాని వాడుకొని ఆనాడు అక్రమంగా కోట్లాది రూపాయలు సంపాదించిన సంపాదని ఖర్చు పెట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వాన్ని కొల్లగొట్టిన పెద్దలు నీతి శాస్త్రాలు చెబుతూ, పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ, మళ్లీ ప్రజల మధ్యకొచ్చి మాయమాటలు చెప్పి, ఇందాక ఆగమ్మ అవ్వ చెప్పినట్లు మళ్లీ పచ్చి మోసం చేయాలని తాపత్రయపడుతున్నారు. కాబట్టి మనందరం అప్రమత్తంగా ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతూ, ఈనాడు పార్లమెంటులో మన ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు, మనందరి అభిమాన నాయకులు, ఇక్కడ నుంచి మన నాయకులు రాహుల్ గాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.